హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 14వ అధ్యాయము 28వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతర్భవేనంత భవంతమేవ హతత్యజంతో మృగయంతి సంతః అసంతమప్యంత్య హిమంతరేణ సంతం గుణం తం కిముయంతి సంతః. లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. భాష్యం మొదటి పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ, రెండో పారాగ్రాఫ్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ అనంతుడా, సాధువులకు భక్తులు నీకు అన్యమగు సమస్తమును పరిత్యజించి తమయందే నిన్ను అన్వేషింతురు. ఖేదభావం చూపెడి జనులు నిజముగా సర్పభ్రాంతి తొలగనంత వరకు ఎదుటనే పడి ఉన్నట్టు త్రాడు యొక్క నిజ స్వభావం ఎట్లు ఎరుగగలరు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము
మనుజుడు ఆత్మానుభూతి సాధనను కొనసాగించుచు అదే సమయమున భౌతిక దేహమునకు కొంత భోగము కూడా భౌతిక భోగము కొరకు కూడా యత్నించవలెనని కొందరు వాదింతురు. రజ్జు సర్ప భ్రాంతి ఎన్నడి ఉపమానముచే అట్టి ప్రతిపాదనము ఇచ్చట నిరసించబడుచున్నది. త్రాడును సర్పమని పొరబడు వ్యక్తి భీతుడై నామమాత్ర సర్పముని తలుచుచుండును. కాని అది నిజమునకు త్రాడని గుర్తించిన పిదప అతడు గొప్ప ఉపశమనము పొందినవాడై పిదప త్రాడును కూడా మరుచును. అట్లే దేహమే ఆత్మ ఎన్నడి పొరబడేడి కారణమున జనులు దేహ సంబంధములో అనేకమగు భావములను పొందుచుందురు. కాని దేహము కేవలము కొన్ని భౌతిక రసాయనములను కలిగి ఉన్నట్టి సంచి అని గుర్తెరిగినంతట ఆ భ్రమ ఎట్లు కలుగుచున్నదో గమనించిన వారై వారు దేహమునందు అభిరుచిని విడిచెదరు. వాస్తవమునకు తాము దేహమునందున్న ఆత్మస్వరూపులమని తెలుసుకొనినంతట వారు సహజముగా ఆత్మయందే తమ దృష్టిని కేంద్రీకరించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సాధు స్వభావులు బుద్ధిమంతులు నాకు వ్యక్తుల దేహమే ఆత్మ అనేది మూర్ఖమగు తదాత్మ్యమును విడిచి సర్వదా కృష్ణ భక్తి భావనను ఆధ్యాత్మిక జ్ఞానమును సాధన చేయుదురు. అట్టి కృష్ణ భక్తి భావనాయతులు దేహమునందు పరమాత్మని రూపమున జీవునికి సాక్షి మార్గదర్శకుడు వసించియుండు దేవదేవుని అనుభూతమునర్చుకొనగలరు. పరమాత్మానుభూతి ఆత్మానుభూతి ఎంత ఆనందమయము సుఖప్రదమనగా ఆత్మదర్శియగు వ్యక్తి తన ఆధ్యాత్మిక పురోగతికి అనవసరమైనట్టి సర్వస్వమును సహజముగానే పరిత్యజించు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనం చూసాం బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో నిన్నటి శ్లోకంలో మూర్ఖులు ఏ విధంగా వాళ్ళు మాయలో ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, మొత్తము ఈ యొక్క మాయ అంతా నువ్వే అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, సో మొత్తము నేనే ఈ శరీరాన్ని అనుకుని వాళ్ళు ఎక్కడో బయట ఈ యొక్క పరమాత్ముని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారు, జ్ఞానము అజ్ఞానం గురించి మనము నిన్నటి దాకా చూసాం మనం. సో ఈ రోజు మనకి వచ్చేటువంటి 2 శ్లోకాలు అంటే 28, 29 శ్లోకాల్లో బ్రహ్మగారు ఏం చెప్తున్నారు, జ్ఞాన మిక్స్డ్ విత్ భక్తి. సో భక్తిలోకి జ్ఞానం మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మనకి యొక్క 28, 29 శ్లోకాల్లో మనకి చెప్తున్నారన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, భక్తులు ఎవరైతే ఉంటారో, సాధువులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, నువ్వు కానటువంటి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళలోనే పరమాత్ముడిని వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ యొక్క సర్పభ్రాంతి. సో మనం ఏదైనా తాడుని చూస్తే కనుక భయపడతాం మనం, కానీ అది తర్వాత మనం ఎలాగోలాగా చెక్ చేసుకుని అది తాడే అని చెప్పి మనం కన్ఫర్మ్ అయిన తర్వాత ఏంటి, అసలు పాము గురించి మర్చిపోతాం, ఆ తాడు గురించి కూడా మర్చిపోతాం. అలాగే మనము ఏమనుకుంటే కనుక నేనే ఈ శరీరాన్ని అని అనుకుంటే కనుక ఏం చేస్తాం, దాని గురించి ఎక్కువగా చాలా ఆలోచిస్తాము, దాని గురించి అన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ తర్వాత అర్థమైంది అనుకోండి, నేను శరీరాన్ని కాదు, ఇదంతా కూడా భౌతిక పదార్థాలతోటి 24 పదార్థాలతోటి తయారైంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఏమైపోతుంది, మనకి శరీరం మీద ఉన్నటువంటి పూర్తిగా రియలైజ్ అవ్వగలిగితే ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా ఏమైపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మనకి ఇంకా పూర్తిగా రియలైజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా దేహం మీద మనకి ఒక ఆశ అనేటువంటిది ఉందన్నమాట. సో కాబట్టి ఎవరికైతే ఇలా వస్తుందో వాళ్ళు వెంటనే మెల్లగా యొక్క శరీరం మీద ఆసక్తి అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత 29వ శ్లోకంలో భగవంతుడి యొక్క కరుణ వలన ఆయన్ని ఏ విధంగా మనం తెలుసుకోగలము అనేటువంటి చెప్తున్నారనమాట. అధాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేసానుగృహీత ఏవ హి జానాతి తత్
త్వం భగవన్ మహిమ్నో న చాన్యయే కోపి చిరం విచిన్వన్. ప్రభావతి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, నీ పాదపద్మముల కరుణాలేశమైనను పొందగలిగినచో మనుషుడిని మహత్యము నెరుగగలడు. కానీ భగవతత్వం నెరుగుటకు కల్పనము కావించేవారు చిరకాలము వేదాధ్యాయమును కొనసాగించినను నేను నెరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల. ఈ శ్లోకమునకు తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతము మధ్యలీల 6.84 నుండి గైకొనబడినది. భగవన్ మాయతో వ్యర్థముగా సంఘర్షణ కావించుట బద్ధజీవులేయడ కరుణను చూపించుటకు శ్రీకృష్ణుడు మిగుల ఆతురతతో ఉండును. ఇంద్రియ భోగం ద్వారా సుఖమునకు, మానసిక కల్పనము ద్వారా జ్ఞానమునకు బద్ధజీవుడు సంఘర్షణ సాగుతుంది. ఈ రెండును చివరకు అతనికి కోపమును, నిరాశను కలిగించును. బద్ధజీవుడు కృష్ణ పాదార విందములకు శరణొచ్చి ఆ విధముగా ఆ దేవదేవుని నిర్హేతుక కరుణను లేశమైనను పొందగలిగినచో పరిస్థితి అంతయో అతడు కృష్ణ భక్తి భావనలో జ్ఞానానంద పూర్ణమగు నిజమైన జీవితంను ఆరంభింపగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ మనం 2 పడవల మీద కాళ్ళు వేస్తే కనుక ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో మామూలుగా ఎవరైనా సరే ఒక వ్యక్తి కొంచెం ఇంద్రియ భోగం చేసుకుంటాను నేను, ఆ తర్వాత కొంచెం మానసిక కల్పన ద్వారా నేను ఏం చేస్తూ ఉంటా, జ్ఞానం కూడా సంపాదించుకుంటాను, రెండిటిని కూడా చేస్తాను అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ అలా అనుకుంటే అంటే ఏముంటుంది, 2 పడవల మీద కాళ్ళు వేసినట్టు అనమాట. ఏమవుతుంది, 2 పడవల మీద కాళ్ళు వేసిన వాడి పరిస్థితి 2 దగ్గరగా ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ 2 పడవలు దూరం అయిపోతే ఏమవుతాడు, వాడు ఆ పడవ మీద ఉండడు, ఈ పడవ మీద ఉండడు, మధ్యలో మునిగిపోతాడు అనమాట. సో అలాగా మనం కూడా ఏంటి, 2 పడవల మీద కాళ్ళు వేస్తే కనుక ఏమవుతుంది, చివరికి ఏమొస్తుంది వాడికి, కోపము, నిరాశ మాత్రమే వస్తాయి అన్నమాట వాడికి. సో అప్పుడు ఏం చేస్తాడు, మొత్తం అన్నిటిని కూడా వదిలిపెట్టేసి కృష్ణుడి యొక్క పాద పద్మాలకి శరణు జొచ్చితే కనుక ఏమవుతుంది, అప్పుడు కృష్ణుడి యొక్క కరుణ కొంచెం అయినా సరే కలిగితే ఏమైపోతుంది, మొత్తం పరిస్థితి అంతా మారిపోతుంది, పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు అయిపోతారనమాట. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే కనుక బ్రహ్మదేవుడు మొత్తం వచ్చేటువంటి 30 to 40 శ్లోకాల్లో ఆయన ప్రార్థిస్తారనమాట. వ్రజవాసుల యొక్క గొప్పతనం ఏమిటి, నాకు ఆ యొక్క వ్రజవాసుల యొక్క కరుణ నాకు కూడా కావాలి, వాళ్ళ యొక్క కరుణ, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తారనమాట. వెంట చూద్దాం. తదస్తు మే నాద సభూరి భాగో భవేత్రవాణ్యత్ర తు వా తిరశ్చాం యేనాహమేకోపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాద పల్లవం. లక్ష్మీపార్వతి మాతాజీ అనువాదం చదవండి. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. నాదా, కనుక బ్రహ్మగా ఈ జన్మలో గాని లేదా నేనెచ్చట జన్మించినను వేరొక జన్మలో గాని నీ భక్తుల్లో ఒకనిగా నయ్యేడి మహాభాగ్యమునకై నేను ప్రార్థింతును. నేనెచ్చట ఉన్నను చివరకు జంతుజాలమందు జన్మించినను నీ పాద పద్మ సేవలో నెలకొనవలనని నిన్ను వేడుకొంచున్నాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. భక్తులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు అన్నమాట. సో ఎప్పుడు కూడా మాకు పాతాళంలో ఉంచినా పర్వాలేదు, నరకంలో ఉంచినా పర్వాలేదు, స్వర్గంలో ఉంచినా పర్వాలేదు, మాకేమీ తేడా లేదు. వైకుంఠంలోనే ఉండాలి అని చెప్పి మాకేమీ అవసరం ఏమీ లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా, ఏ శరీరం వచ్చినా, ఏ జన్మ తీసుకున్నా సరే మాకు ఉండాల్సినటువంటి ఒకటే రిక్వైర్మెంట్ ఏమిటి, నీ యొక్క
భక్తుడి కింద అయ్యేలాగా చూడండి అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట భక్తులందరూ కూడా. సో భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా ఆయన శరణాగతి ప్రేయర్స్ అన్నమాట. వాటిలో ఆయన ఇలాగే ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఏం ప్రార్థిస్తూ ఉంటారు? నాకు కూడా ఎక్కడ జన్మ వచ్చినా సరే పర్వాలేదు. ఎక్కడ జన్మ వచ్చినా పర్వాలేదు. కానీ ఏం కావాలని అడుగుతారు ఆయన? నీ యొక్క భక్తుల ఇంట్లో మాత్రం పుట్టేలాగా చేయి స్వామి. ఇంకా అది కూడా కుదరకపోతే కనుక కనీసము ఎవరైనా భక్తులు ఉంటే కనుక కనీసం బల్లి ఏమంటారంటే కనుక ఎందుకు బల్లిని ముట్టుకోరు? కొన్ని జన్మలు బాగా పాపభూయిష్టమైన జన్మలన్నమాట. బల్లి ఒకటి, పిల్లి ఒకటి, ఇవన్నీ కూడా పాపభూయిష్టం. అందుకే ఇదివరకు ఏం చెప్పారు? బల్లిని గాని, పిల్లిని గాని ముట్టుకోకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే కనుక పిల్లిని పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అది. సో కానీ అది చిన్నప్పుడైతే గనక మా నాన్నమ్మలు, తాతమ్మలు వాళ్ళందరూ చెప్పేవాళ్ళన్నమాట. పిల్లిని ముట్టుకుంటే స్నానం చేయాలని చెప్పేవారు. ఇప్పుడు పిల్లిని తెచ్చుకొని అందరూ ఏం చేస్తున్నారు? పక్క మీద కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకుంటున్నారు. దాంతో పాటు తల మీద పెట్టుకుంటున్నారు 24 గంటలు. ఓకే. అది కాదు మన టాపిక్. టాపిక్ ఏంటంటే గనుక సో భక్తి వినోద్ ఠాకూర్ గారు ప్రార్థిస్తారనమాట. నేను బల్లి కింద అయిపోయినా పర్వాలేదు. కానీ ఏ భక్తుడి కాలు కింద పడి చనిపోతే బాగుండు నాకు అని చెప్పి ఆయన ప్రార్థిస్తారనమాట. సో ఆ విధంగా ఉంటుంది భక్తుల యొక్క ప్రార్థన. సో నిన్నటి శ్లోకంలో కూడా చూసాం మేము. స్వర్గాపవేశ్వ నరకేశ్వ. సో ఎవరు చెప్తారు ఈ శ్లోకము? మనకి శివుడు పార్వతీదేవితో చెప్తారనమాట. ఎప్పుడు చెప్తారు ఆ శ్లోకం అంటే కనుక మనం చూసాం కదా, చిత్రకేతుకి పార్వతీదేవి శాపం ఇస్తుంది, నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పేసి. సో అది కూడా శాపం ఎలాగా? కుమారా నీకు శాపం ఇస్తున్నాను, ఇంకెప్పుడు చేయకి ఇలాంటి తప్పు అని చెప్పి శాపం ఇస్తుంది అనమాట. అప్పుడు చిత్రకేతు యొక్క రెస్పాన్స్ ఏమిటి? ఆయన వెంటనే ఆయన విమానంలో ఉంటారు. ఆయన విమానంలో ఉంటే వెంటనే ఆయన విమానం నుంచి కిందకు వచ్చేస్తారు. కిందకొచ్చి మళ్ళీ శాపం ఇచ్చి గొడవ పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు, అందుకు ఇలా చేసావు అని ఏం అడగరు. అమ్మా నన్ను క్షమించు, నేను మామూలుగానే అన్నాను, బట్ నేనేమి జస్టిఫికేషన్ ఏమీ చేసుకోవట్లేదు. మీకేమన్నా అపరాధం కలిగించుంటే కనుక నన్ను క్షమించండి. మీరు ఇచ్చినటువంటి శాపాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి వచ్చేసి పార్వతీదేవికి, శివుడికి ఇద్దరికి కూడా నమస్కరించేసి మళ్ళీ తన విమానం ఎక్కేసి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా కూడా ఉంటుందా భక్తుల యొక్క రెస్పాన్స్? ఏం చేసింది ఆవిడ? శాపం ఇచ్చింది. నువ్వు రాక్షసుడు అయిపోని శాపం ఇచ్చినా సరే ఆయన వచ్చి ఏడవలేదు, శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఇవ్వలేదు, వచ్చి ఆవిడ కాళ్ళు పట్టుకోలేదు, లేకపోతే గొడవ పెట్టుకోలేదు, లేకపోతే ప్రతి శాపం ఇవ్వలేదు, మీరు తప్పు చేశారు అని చెప్పి జస్టిఫికేషన్ ఇవ్వలేదు, వాగ్వివాదానికి దిగలేదు, ఏం లేదు. డైరెక్ట్ గా వచ్చారు ఆయన, క్షమించండి అని చెప్పేసి పార్వతీదేవిని క్షమించమని అడుగుతారు. శివుడికి పార్వతీదేవికి నమస్కరిస్తారు. నేను ఎందుకు చెప్పాను ఈ విధంగా అని చెప్పేసి ఏదో ఒక చిన్న మాట శివుడితో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత శివుడు పార్వతీదేవి చెప్తారన్నమాట. చూసావా భక్తుల యొక్క గొప్పతనం, వైష్ణవుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో? వాళ్ళకి స్వర్గంలో పెట్టిన స్వర్గాపవేశ్వ నరకేశ్వ, స్వర్గంలో పెట్టినా నరకంలో పెట్టినా సరే భక్తులు ఎప్పుడు కూడా పెద్దగా వాళ్ళకేం తేడా ఏమి ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుసు ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణ భక్తిని ఎప్పుడు కూడా పోగొట్టుకోరు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే విధంగా అడుగుతూ ఉన్నారనమాట. ఆయన కూడా నేను బ్రహ్మ కింద ఉన్నా పర్వాలేదు, వేరే ఏ జన్మ తీసుకున్నా పర్వాలేదు, జంతువు జన్మ తీసుకున్నా పర్వాలేదు, కీటకం జన్మ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఏ జన్మ అయినా సరే నేను నీ యొక్క భక్తుల్లో ఒకడిని అయ్యేలాగా చూడు, ఆ యొక్క మహద్భాగ్యం ఒకటి నాకు చాలు అని చెప్పి అడుగుతూ ఉన్నారన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మగారు ఆయన యొక్క బ్రహ్మ పదవి కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు, నీ భక్తుడు అవ్వడం అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చూడండి, భక్తుడి కింద ఉండడం అనేటువంటిది ఎంత అదృష్టమో మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది అనమాట. సో మనం ఏంటి, జస్ట్ భక్తుడు అవ్వడానికి ఇప్పుడే మనం మొదటి స్థాయిలో ఉన్నాము. సో కాబట్టి మన చేతిలో ఉన్నది ఎంత విలువైనటువంటి విషయము. బ్రహ్మగారు తన పదవి కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధమైన, భక్తుడి కింద ఉంటే చాలు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనకి మన చేతుల్లో ఉన్నటువంటి ఒక భక్తి అనేటువంటి దాని యొక్క విలువ మనకి తెలియట్లేదు. చిన్నపిల్లవాడికి ఒక బంగారం ఏదో ఒక ముక్క ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని నోట్లో పెట్టుకుంటాడు. ముందు నోట్లో పెట్టుకుని కింద వేసి 2-3 సార్లు గీస్తాడు. ఆ తర్వాత ఆడుకుని ఇదేం బాగాలేదని పక్కన పడేస్తాడు.
అంతే కదా, వాడికి తెలియదు దాని విలువ. ఒక వజ్రం తీసుకొచ్చి ఇస్తే కనుక పిల్లడు ఏం చేస్తాడు, అదే చేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, అటు ఇటు గీకుతాడు, బాగాలేదంటాడు, అదే మెరుస్తుందంటే కాసేపు ఉంచుకుంటాడు, అలా పక్కన పాడేస్తాడు. అదే మనకిస్తే కనుక ఏం చేస్తాం, అమ్మో జాగ్రత్త కావాలని చెప్పేసి తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాం. భలే చూస్తున్నారు ప్రభు. ఆ? సో భలే హరే మన కృష్ణ. మనం బీరువాలో పెట్టుకుంటాం దాన్ని తీసుకుని వెళ్ళి. సో అలాగా మన చేతుల్లో కూడా ఇప్పుడు భక్తి అనేటువంటిది ఉంది, కానీ దాని విలువ మనకి తెలియట్లేదు ఇంకా. అనుకుంటున్నాం మంచిది, నాకు మంచి జరుగుతుంది అది అని, కానీ దాని యొక్క విలువ ఎంత పెద్దది విలువ, దాని వాల్యూ ఎంత అనేది మనం వెలకట్టలేనటువంటిది అన్నమాట. సో బ్రహ్మదేవుడు చూడండి ఇక్కడ, నాకు ఆ పదవి కూడా వద్దు, నాకు భక్తి కావాలి అని అడుగుతున్నారు ఇక్కడ. సో కాబట్టి ఈ భక్తి అనేటువంటిది ఏంటి, బ్రహ్మదేవుడి యొక్క పదవి కన్నా ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది. అహోతి ధన్యా వ్రజగోరమణ్యా స్తన్యామృతం పీతమతీవ తే ముదా యాసాం విభో వత్సతరాత్మజాత్మన యతృప్తయేద్యాపి చ నాలమధ్వరా. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభువి ధన్యవాదాలు. ఓ సర్వశక్తిమంతుడు దేవా, స్వరూపములను గోపబాలర రూపములను ధరించి ఆనందంతో తృప్తి తీరగా నువ్వు ఎవరి స్తన్యామృతమును పానం చేసేదివో అటు బృందావన గోవులు గోపవనితులు ఎంతటి మహా భాగ్యవంతులో కదా. అనంతకాలం నుండి నేటి వరకు నిర్వహింపబడిన వేద కృతువులు లేవియును నీకు అంతటి సంతృప్తి నివ్వజాలేకపోయినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి పృథు మహారాజు వచ్చినప్పుడు ఆయన చెప్తారనమాట. ఏం చెప్తారు, వైష్ణవుల యొక్క సేవ చేయటం కంటే కూడా మీరు అగ్నిలో ఆహుతులు ఇవ్వడం ద్వారా నేను స్వీకరించేటువంటి దానికంటే కూడా నేను వైష్ణవుల యొక్క నోటి ద్వారా ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాను అని చెప్తారు అక్కడ క్లియర్గా. అంటే మనం యజ్ఞాలు చేయటం కంటే కూడా ఇంకా ఏమిటి, వైష్ణవులకి మనం భోజనం పెడితే కనుక అది స్వామికి ఇంకా ఆ విధంగా తీసుకోవడానికి ఆయన ఇష్టపడతారనమాట. సో అలాగా వైష్ణవులకు అంతటి విలువ. బ్రాహ్మణులు వైష్ణవులు అంటే కనుక ఆయన ఏం చేస్తారు, నెత్తి మీద పెట్టుకుంటారనమాట. అందుకే ఆయన ఏమన్నారు, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మంచి జరగాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది అనమాట. సో ఆయన చూశారు కదా, ఆయన చిన్నపిల్లల రూపంలోనే మొత్తం విష్ణువులందరూ కూడా ఉన్నారు, ఆవుల రూపంలో కూడా విష్ణువులందరూ ఉన్నారు. ఒక ఏడాది పాటు ఉన్నారు అంటే కనుక ఏమిటి, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క తల్లుల దగ్గర వాళ్ళందరూ కూడా ఆ యొక్క పాలు అనేటువంటిది తాగారు తల్లి దగ్గర. అంటే కనుక ఏమిటి, ఆ యొక్క గోపబాలురు కింద, గోవత్సాల కింద, గోవుల దగ్గర, యొక్క వ్రజ గోపికల దగ్గర ఆయన 1 సంవత్సరం పాటు వాళ్ళ యొక్క పాలు తాగారు. అంటే కనుక వాళ్ళ యొక్క అదృష్టము ఎంత ఉంది, ఎంతటి మహద్భాగ్యము వాళ్ళందరికీ కూడాను. సో ఎన్ని గొప్ప వేద క్రతువులు చేసినా సరే నీకు సంతృప్తిని ఎవరు ఇవ్వలేరు కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఏమైంది, వాళ్ళు నీకు ఈ విధంగా వాళ్ళ యొక్క పాలన ఇవ్వడం మూలంగా వాళ్ళు నిన్ను పూర్తిగా సంతోషపరిచారు. ఎంత అదృష్టము. ఇంకా చెప్తున్నారు వచ్చే శ్లోకంలో, అహో భాగ్యం నంద గోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. నందుడు, గోపులు, ఇతర వ్రజవాసులు ఎంతటి పరమ భాగ్యవంతులో కదా. పరమానందమూలము పరతత్వము, నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణమున వారి అదృష్టమునకు హద్దు లేదు. భాష్యం. ఈ శ్లోకమునకు తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతం మధ్యలీల 6.149 నుండి గ్రహించబడినది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. येषां तु भाग्यमहिमाच्युत तावदास्ताम् एकादशैव हि वयं भता भूरिभागा एतादृशीश चकरै
సకృత్పిభామా సర్వాదయోజ్ఞో దజమధ్వ మృతా సంవతే. శివలీల మాత చదవండి. ఈ బృందావన వాసుల సౌభాగ్య మహిమ విస్తారము అచింతమే అయినను పదనొకండు ఇంద్రియములకు అధిష్టాన దేవతలైన శివాదులు మరియు నేను కూడా పరమ అదృష్టవంతులము. ఏలయనగా ఈ బృందావన భక్తుల ఇంద్రియములనడి పాత్రల ద్వారా నీ పాద పద్మము మకరందమనడి అమృత పానీయమును నిరంతరము మేము పానము చేయుచున్నాము. హరే కృష్ణ. తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యకావ్యం యద్గోకులేపి కతమాంఘ్రి రజోభిషేకం యజ్జీవితం తు నికలం భగవాన్ ముకుంద స్వద్యాపి యత్పరజశ్రుతి మృగ్యమేవ. పాశం లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము మొదటి పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, రెండవ పారాగ్రాఫ్ రాజేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు ప్రణామం. ఈ గోకులమునందు ఎట్టి జన్మమునైనను బడిసి గోకుల వాసులలో ఎవ్వని పాదపద్మధూళి చేతనైనను శిరస్నానము చేయగలుగుట నాకు గొప్ప అదృష్టమే అగును. ముకుందుడవగు నీవే ఆ వ్రజవాసులకు జీవనము ప్రాణము. అట్టి నీ పాదపద్మధూళి శత్రువులు ఇంకను అన్వేషించున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. శృతులు అన్వేషించుచున్నవి. హరే కృష్ణ భాష్యం. బృందావనమునందు చిన్న గట్టి కోచగానైనను జన్మింపవలననియు అప్పుడు రజవాసులు తనపై నడిచి తమ పాదధూళి అనుగ్రహించగలరనియు బ్రహ్మదేవుడు కోరుకున్నట్లు ఈ శ్లోకం సూచించుచున్నది. యథార్థము నెరిగిన వాడైనందున అతడు నేరుగా శ్రీకృష్ణ చరణారవిందముల ధూళిని పొందవలనని కోరిక భగవద్భక్తుల కరుణను పొందుటకే అభిలాషించెను. బృందావనమునందరి రహదారిలో వాడబడిన రాయిగానైనను జన్మించుటకు బ్రహ్మదేవుడు ఇష్టపడుచున్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు వివరించిరి. బ్రహ్మ విశ్వ సృష్టికర్త కనుక దీనిని బట్టి బృందావన వాసుల మహోన్నత స్థితిని మనము ఊహించుకొనవచ్చు. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. దండక ప్రణామాలు. విశుద్ధ భక్తులు చేతను ప్రేమ చేతను భగవద్ భక్తులు తమ మనోన్నత స్థితిని బడయుదురు. అట్టి ఆధ్యాత్మికైశ్వర్యమును ఏదో భౌతిక శ్రేయ పురోగతి విధానము ఎవడును పొందజాలడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటి గ్రంథమున శ్రీల ప్రభువాదుల బ్రహ్మదేవుని మనస్సు ఇట్లు వెల్లడించేసిరి. కాని నేను బృందావనము నందు జన్మించినంతటి అదృష్టవంతుడను కానిచో ఈ బృందావన సీమకు వెలుపల జన్మించు నవకాశము నిమ్మని అర్థిస్తున్నాను. అప్పుడు భక్తుడు బయటకు వెళ్ళినప్పుడు నాపై నడవగలరు. అదైనను నాకు గొప్ప అదృష్టమే అగును. భక్తులు పాదధూళి చోకేడి జన్మను పొందుటకే నేను అభిలాషిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం కాదు, శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఉండేటువంటి సహచరులు బృందావన వాసులు, గోపికలు గాని, ఆయన యొక్క స్నేహితులు గాని,
లేకపోతే కనుక నందగోపులు గాని వాళ్ళ యొక్క అదృష్టం ఎంత అదృష్టం వాళ్ళది అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆ శ్లోకంలో? అహో భాగ్యం అహో భాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. సో ఎంత అదృష్టం అంటే కనుక వాళ్ళది నందగోప వ్రజులు, మిగతా నందులు గోపులు మిగతా వ్రజులందరిది ఎంత అదృష్టం అంటే కనుక మొత్తం పరమానంద మూలమైనటువంటి పరతత్వము నిత్య పరబ్రహ్మము వాళ్ళకి మిత్రుడు. వారి అదృష్టానికి హద్దే లేదు. అదృష్టం అంటే కనుక మనందరికీ ఎంత అదృష్టం ఉండదు, ఏదో కొంచెం కొంచెం అదృష్టం ఉంటుంది మనకి. సో మోస్ట్లీ దురదృష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ నందగోపులు మరి వ్రజవాసుల యొక్క అదృష్టానికి లెక్కే లేదంట. అంతటి అదృష్టవంతులు వాళ్ళు. ఇంకా బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నారు? డైరెక్ట్ గా నేను కృష్ణుడి యొక్క పాద పద్మాల ధూళిని పొందాలి అని అనుకోవట్లేదు ఆయన. ఆయన ఏమనుకుంటున్నారు? కృష్ణుడి యొక్క సేవకులైనటువంటి వాళ్ళు, కృష్ణుడికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు, కృష్ణుడు అంటేనే కనుక ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాణం, వాళ్ళకి అటువంటి బృందావన వాసుల యొక్క నాకేం కావాలని అడుగుతున్నారు? పాదధూళి కావాలి. చైతన్య మహాప్రభు కూడా ఇదే చెప్పారు కదా మనకి. సో నాహం నాహం విప్రో నచ నరపతి నాహం వైశ్య. సో నేను విప్రుడిని కాదు, నరపతిని కాదు. నేను ఏ రకమైనటువంటి యొక్క వర్ణాశ్రమ పద్ధతికి కూడా సంబంధించినటువంటి వాడిని కాదు. ఏ ఆశ్రమంలోనూ లేను, ఏ వర్ణంలో కూడా లేను. మరి నా యొక్క స్థాయి ఏమిటి? గోపీ భర్తు పద కమలయోర్ దాస దాసాను దాస. ఆ యొక్క గోపికలు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అత్యుత్తమ భక్తులైనటువంటి గోపికల యొక్క దాసుల యొక్క దాసుడని నేను అని చెప్పి చెప్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. యథార్థ విషయం ఆయనకి తెలిసిపోయింది కాబట్టి ఆయన కృష్ణుడి యొక్క పాదధూళి పొందాలి అని చెప్పి ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన యొక్క భక్తుల యొక్క కరుణ పొందాలి అని చెప్పి కోరుకుంటున్నారనమాట ఆయన. సో ఏమనుకుంటున్నారైనా? భక్తుల యొక్క కరుణ పొందాలి. సో తృణాదపి సునీచేన. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు కదా, నేను ఒక చిన్న గడ్డి పొరకలాగా అయిపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏమనుకుంటున్నారు ఆయన బ్రహ్మదేవుడు? ఆ యొక్క బృందావన వాసులు రోజు నడుచుకుని వెళ్ళేటువంటి దారిలో నేను ఒక చిన్న గడ్డి పొర కిందో, ఒక రాయి కిందో, ఒక చిన్న ధూళి కిందో వాళ్ళ యొక్క పాద పద్మాల కింద పడితే చాలు, నేను కూడా నన్ను చాలా అదృష్టవంతుడి కింద నేను భావిస్తాను. అటువంటి వాళ్ళ యొక్క పాద పద్మాలు దొరికేటువంటి అదృష్టాన్నైనా సరే నాకు ఇవ్వండి అని చెప్పని అడుగుతూ ఉన్నారన్నమాట. సో బ్రజవాసుల యొక్క పాద ధూళిలో నేను స్నానం చేయాలి అని కోరుకుంటున్నాను. బ్రజవాసుల యొక్క ఏం చెప్తున్నారు ఆయన వరుసగా? సో ముందుగా మనకి 29వ శ్లోకంలో భగవంతుడి యొక్క కరుణ అంటే ఏంటో చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన దాస్య భక్తి, నీ యొక్క భక్తుని అవ్వాలి అని చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే కనుక కృష్ణుడితో పాటు ఉన్నటువంటి గోపికలు, అదే విధంగా గోవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క అదృష్టం గురించి పొగిడారు. వాళ్ళ అదృష్టమే కాదు, మొత్తం వ్రజవాసులందరూ కూడా ఎంతటి అదృష్టవంతులు, వాళ్ళ యొక్క అదృష్టానికి ఒక పరిమితి అనేటువంటిదే లేదు అని చెప్పారు. అటువంటి పరిమితి లేనటువంటి అదృష్టం కలిగినటువంటి వ్రజవాసుల యొక్క పాద ధూళిలో నేను స్నానం చేయాలి, వాళ్ళ యొక్క సేవకుణ్ణి అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారనమాట. సో తర్వాత ఈ యొక్క రాగా వాత్సల్యంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆయన మనకి చెప్తారన్నమాట 35వ శ్లోకంలో. అదేంటో చూద్దాం. येषां घोष निवासिनामुता भवान् किं देवरातेति न चेतो विश्वफलात्फलं त्वदपरं कुत्राप्ययन्मुह्यति सद्वेषादिव पूतनापि सकुला त्वामेव देवा पिता यद्दामार्दसुहृत्प्रियात्मा तनय ప్రాణాశయాత్స్త్వకృణే త్వకృతే. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. పేజీలు మారిపోయినాయి ప్రభు. ఎన్నో పేజీ? 40వ పేజీ మాతాజీ, 2వ పుస్తకం. అదే రెండో పుస్తకం. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. అది కాదు మాతాజీ, ఏ అధ్యాయంలో ఉన్నారు మాతాజీ? మారిపోయాడు. 35వ శ్లోకము, 14వ అధ్యాయం, పేజీ నెంబర్ 40. నీకన్నను ఉత్కృష్ట ఫలము. 35వ శ్లోకం అమ్మ ప్రభు. అవును మాతాజీ. హరే కృష్ణ. దండ ప్రణామాలు ప్రభు. నీకన్నను ఉత్కృష్ట ఫలము ఎచట లభించునని తలచినప్పుడు నా మనస్సు మోహగ్రస్తమగుచున్నది. సర్వఫల స్వరూపుడు వగు నీవు వాటిని సమస్తము బృందావనమనందలు వ్రజవాసులకు వసిగేదవు. భక్తురాలి వేషమును వేసుకొనినందుకు పూతనకు ఆమె బంధువులకు ఇదివరకే నిన్ను సమర్పించుకుంటివి. ఇక తమ గృహములను, ధనమును, బంధువులను, ప్రియులను, దేహములను, సంతానమును, ప్రాణములను, హృదయములను నీకే సమర్పించినట్టి బృందావన భక్తులకు వసుగుటకు నీ చెంత ఏమి మిగిలి ఉన్నది? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆయన? నువ్వు ఇంకా బృందావన వాసులకు నువ్వు ఏమి ఇవ్వగలవు? నువ్వు బృందావన వాసులకి నువ్వు ఏమి ఇవ్వగలవయ్యా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అహో బకీయం స్తనకాలకూటం. ఏం చేశారు ఆయన? పూతనకి ఆ యొక్క కాలకూటాన్ని తీసుకుని వచ్చి ఆవిడ పాలు తాగిచ్చినందుకు ఆవిడకి ఏమి ఇచ్చారు ఆయన? గోలోక బృందావనంలో యశోదామాతకి ఏం చేశారు? సేవిక కింద ఉండేటువంటి స్థాయి, నర్స్ పొజిషన్, తల్లి యొక్క స్థాయి, ధాత్రి స్థాయిని ఆయన ఇచ్చేశారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఈ యొక్క బకాసురుడికి, వీళ్ళందరికీ కూడా ఆయన ఏం చేసేసారు? ముక్తి ఇచ్చేసారు. ఆయన అంతా కూడా అగాసురుడికి కూడా ముక్తి ఇచ్చేసారు ఆయన. అటువంటి వాళ్ళకే నువ్వు ముక్తి ఇచ్చేస్తే కనుక, అత్యున్నతమైనటువంటిది ఇచ్చేస్తే కనుక, ఇంకా మరి ఎప్పుడు కూడా నువ్వంటేనే ఇంకా ప్రాణం. ఇంకా ఆ బృందావన వాసులందరికీ కూడా ఏముంటుంది? వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గృహ కార్యకలాపాలు గాని అన్ని కూడా నడుపుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చెప్పుకున్నాం కదా లీలల్లో మనం. ఎప్పుడు కూడా కరెక్షన్ మ్యూట్ లో ఉన్నారేమో ప్రభుజీ, వినిపించడం. వన్ మినిట్. ల్యాప్టాప్ ఛార్జర్ అయిపోతుంది ఇంకా. సో ఆ బృందావన వాసులందరికీ కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు, గృహ కార్యకలాపాలు అన్ని చేసుకుంటూ ఉన్నా సరే, వాళ్ళ యొక్క దృష్టి, ఆసక్తి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? కృష్ణుడి మీదే ఉంటుంది ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి చర్చించుకోవడము, ఏ పని చేసినా సరే కృష్ణుడికి ఆనందం కలుగుతుందా లేదా అని చూడడము, ఈ పని చేయడం మూలంగా కృష్ణుడికి ఏదైనా తయారు చేసి పెడదామని చెప్పి చూడడము, కృష్ణుడికి ఏ విధంగా ఆనందం కలిగించాలని చూడడము, కృష్ణుడు లేకపోతే కనుక అందరితోనూ కలిసి కృష్ణుడి గురించి మాట్లాడుకోవడము. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క బంధువులని, ధనాన్ని, గృహాన్ని, దేహాన్ని, సంతానాన్ని, ప్రాణాల్ని, హృదయాల్ని అన్నిటిని కూడా ఎవరికి ఇచ్చేశారు? కృష్ణుడికి ఇచ్చేశారు. అన్ని కృష్ణుడికి ఇచ్చేస్తారు. అటువంటి వాళ్ళకి ఇంకా ఇవ్వడానికి ఏముందయ్యా నీ దగ్గర? ఇవ్వడానికి ఏముంది ఇంకా నీ దగ్గర అని చెప్పని అడుగుతున్నారు. సో అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? నువ్వేమి ఇవ్వగలవు ఇంకా వ్రజవాసులకి? ఏమిచ్చి నీ యొక్క రుణం వాళ్ళ యొక్క రుణాన్ని నువ్వు ఏమిచ్చి తీర్చుకోగలవు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. తావద్రాగదయం స్థేనా తావత్కారాగృహం గృహం తావన్మోహోంగ్రిణీ గడో యావత్ కృష్ణానతే జనాం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. జి లక్ష్మీ మాతాజీ భాష్యంలో 2-3 పారాగ్రాఫ్లు చదువు. హరే కృష్ణ ప్రభు. ఓ కృష్ణ, జనులు నీ భక్తులు కానంత వరకు వారి భౌతికాసక్తులు కోరికలు చోరులుగను వారి గృహములు కారాగారములుగను బంధువుల ఎడ వారి మోహము పాద శృంఖలములగును మిగిలియుండును. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారు. కృష్ణధామమగు బృందావనమునందు నివసించు వ్రజవాసులు గోరక్షణము, వంట, పిల్లలను పెంచుట, ధర్మకార్యములను నిర్వహించుట వంటి సాధారణ కర్మలలో నెలకొనినట్టి సామాన్య గృహస్థులుగా కనపడవచ్చును. కానీ ఈ కార్యములన్నీను కృష్ణ ప్రేమ యందు గాఢముగా పెనవేసుకొనినట్టివి. బృందావన వాసులు సమస్తమగు కార్యములను విశుద్ధ కృష్ణ భక్తి భావనలోనే నిర్వహింతురు. ఆ విధంగా వారు మహోన్నతమగు ముక్త స్థితిలో నెలకొనినట్టి వారు. లేనిచో కృష్ణ భక్తి భావన రహితముగా నిర్వహింపబడేది అనేక కర్మలు ఈ భౌతిక జగమునందు బంధమును కలిగించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. అందువలన బృందావన వాసుల మహోన్నత స్థితిని ఎవ్వరును అపార్థము చేసుకునరాదు. అలాగుననే కృష్ణ భక్తి లేకపోయినను సాధారణమగు గృహకలాపములను పరమోత్సాహంతో చేయుచున్నందున తన్ను మహాధర్మపరునిగా ఎవ్వడును భావించరాదు. కుటుంబము, సంఘము పట్ల ఆసక్తిని కలిగి ఉండి జనులు పూర్తిగా కృష్ణ భక్తి పదము నుండి వైదొలగి ఉన్నారు. అందుకు భిన్నముగా వారు తమ కుటుంబమునంతటినీ కృష్ణ సేవలో నెలకొల్పినచో వారి కుటుంబ పోషణాయుతములన్నీను ఆధ్యాత్మిక కార్యములో భాగమే యగును. సారాంశం ఏమనగా బృందావన వాసుల జీవితమునందలి పరమావశ్యకమగు గుణము విశుద్ధ కృష్ణ భక్తి భావనయే. భౌతిక వాంఛలేశము గాని జ్ఞాన దృష్టి గాని లేకుండా శ్రీకృష్ణుని సేవించుట అని వారి అసాధారణ స్థితిని అధ్యయనం చేయటం ద్వారా మనము గాంచవచ్చును. ఆదిదేవుని ఎడ అట్టి ప్రేమ భక్తి శీఘ్రమే శ్రీ బృందావన ధామ వాతావరణంను తయారు చేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తుంది అన్నమాట. సో ఏం చెప్తున్నారు? రచయితసులకి విష్ణువు చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారు? ఆయన గృహేష్వావి సతాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వర్తాయాతయామానాం నబంధాయ గృహామత. సో ఎవరైతే కనుక ఈ యొక్క మామూలు కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళు నియుక్తులవుతూ ఉంటారు, నా యొక్క భక్తులు. కానీ ఏమవుతూ ఉంటుంది? వాళ్ళు వాళ్ళ యొక్క పనులన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఏమని తెలుసు? నా యొక్క భక్తులకి అన్ని రకాలైనటువంటి విషయాలకి కూడా భోక్త ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం తెలుసు వాళ్ళకి. అది తెలియడం మూలంగా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క కర్మలన్నిటినీ కూడా కృష్ణుడికే అర్పణం చేస్తారు. అర్పించి వాళ్ళ జీవితాలను ఎలా గడుపుతూ ఉంటారు? ఎప్పటికీ కూడా కృష్ణ సంబంధమైనటువంటి విషయాల్లోనే వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ గృహ కార్యక్రమాల్లో వాళ్ళు రకరకాల పనుల్లో నిమగ్నమైనా సరే అటువంటి కర్మల వలన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కానీ రియాక్షన్స్ కానీ ఏమీ కూడా రావు
అని చెప్పి విష్ణువు మనకి చెప్తారనమాట. సో ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే విషయాన్ని మనకి చెప్తున్నారనమాట. సో ఏ విధంగా మనము దేవుని దగ్గర పెట్లే ఉంటే ఏ విధంగా మనము ఈ యొక్క అకర్మ ఏ విధంగా చెయ్యాలి, కృష్ణుడితో ఏ విధంగా సంబంధాన్ని ఉంచుకుని మన యొక్క పనులన్నీ చెయ్యాలి, ఇదే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాద్ గారు చాలా సింపుల్ గా మనకు చెప్పేశారు స్టార్టింగ్ లోని. మనం ఏ పని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి పనిలో కూడా మనం కృష్ణుణ్ణి కలుపుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రతి పనిలో కూడా కృష్ణుణ్ణి కలుపుకుంటే కనుక సరిపోతుంది అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట. నీ భక్తులు కానంతసేపు కూడా భౌతికాసక్తులు అనేటువంటివి దొంగల కింద, వాళ్ళ యొక్క ఇళ్ళు ఎలా ఉంటాయి, కారాగృహం అంటే జైళ్ళ కింద, తర్వాత బంధువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మోహము పాద సంకెళ్ళ కింద అవన్నీ కూడా కలిగి ఉంటాయి, ఎప్పుడు భక్తులు కానంత వరకు. అందుకే ఏమంటారు వీటిలన్నింటినీ కూడా ఏమంటారు మనకి, భవబంధాలు అని చెప్పని అంటున్నారు. హృదయ గ్రంథి మాహు, ఇవన్నీ కూడా ఏంటి, మన యొక్క హృదయంలో ఇవన్నీ కూడా సంఖ్యలు లాంటివి. సో ఇవన్నీ కూడా దాన్నిటికీ కూడా మూల కారణం ఏంటి మనకి, ఈ యొక్క ఇంద్రియ తృప్తి. అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి ఇంద్రియ తృప్తి ఏమిటి, ఈ యొక్క భోగము, కామభోగము. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, బృందావన వాసులందరూ కూడా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వంట చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, పిల్లలకి స్నానాలు చేస్తున్నారు, గోరక్షణం చేస్తూ ఉంటున్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన వాటిలన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి అన్ని చోట్లకి కూడా అమ్ముతారు, వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు, వాళ్ళు దాంతోటి వాళ్ళు నగలు అవన్నీ కూడా కొనుక్కుంటారు, మొత్తం అన్ని కూడా చేస్తూ ఉంటారు. సామాన్య గృహస్థుల కింద అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. కానీ అన్ని పనులు చేసినా సరే వాళ్ళకి ఎటువంటి బంధాలు ఉండవు. ఎందుకు ఉండవంట, కేవలం కృష్ణుని వాళ్ళు కలుపుకున్నారు. ప్రతిదీ కూడా కృష్ణ సంబంధ కార్యమే, ప్రతిదీ కూడా కృష్ణ సంబంధ కార్యమే అయిపోతూ ఉంటుంది. సో మనకి చూస్తాం కదా, మనకి యొక్క గోపికలు మనకి వర్ణన వస్తుంది మనకి. అందులో ఏమొస్తుంది, గోపికలు ఏం చెప్తారు, కృష్ణుడిని కొనుక్కోండి, కృష్ణుడిని అమ్ముతున్నాము వెన్న అమ్మేటప్పుడు, కృష్ణుడిని అమ్ముతున్నాము, కృష్ణుడిని తీసుకోండి, కృష్ణుడు ఇంత ఇంత రూపాయికి కృష్ణుడు, 1 రూపాయికి 1 గ్లాస్ రూపాయి కృష్ణుడు అని చెప్పి కృష్ణుడిని అమ్ముతూ ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా గోపికలు. సో అంతలాగా వాళ్ళు కృష్ణుడి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారనమాట. సో ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క భౌతిక కల్మషాలు ఏవి కూడా వాళ్ళకి అంటుకోవు. ఎప్పుడు కూడా వాళ్ళు ముక్త స్థితిలోనే ఉంటారు. ఎలాగా ముక్త స్థితిలో అంటే కనుక, తామరాకు పైన నీటి బిందువులాగా. ఉండడానికి నీటి బిందువులు ఎక్కడుంటాయి, తామరాకు పైనే ఉంటాయి. కానీ ఏమైనా కొంచెమైనా సరే ఆకుకు సంబంధించిన విషయాలు, నీరు ఏమైనా తామరాకులు పీల్చుకుంటాయా, ఏమీ పీల్చుకో, కానీ 24 గంటలు నీటిలోనే ఉంటాయి అవి. అలాగే మనం చూస్తాం కురిడి అంటే కొబ్బరికాయ లోపల కురిడి అయిపోయింది అనుకోండి, నీళ్ళు ఎండిపోయింది బాగా, ఏమైపోతుంది, ఆ కొబ్బరి చిప్ప నుంచి ఆ యొక్క కొబ్బరి ఏమైపోతుంది, విడిపోతుంది. ఊపితే కనుక తెలుస్తుంది మనకి, కురిడీలో ఇలా కదిపితే కనుక ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది, లోపల నుంచి గుల్లగా సౌండ్ వస్తుంది. అది చూడ్డానికి కొబ్బరి చిప్పలోనే ఉంటుంది కొబ్బరి, కానీ ఏమవుతుంది, దానికి ఏమైనా సంబంధం ఉంటుందా, మొత్తం ఎండిపోయి ఉండడం మూలంగా ఏమైపోయింది, దాంతో సంబంధమే లేదు. ఎప్పుడైతే ఆ చిప్ప పగిలిపోయిందో అది వెంటనే సెపరేట్ అయిపోతుంది. సో అలాగే యొక్క బృందావన వాసులందరూ కూడా ఆ స్థాయిలో ఉన్నారనమాట అందరూ కూడా. ఎందుకంటే కృష్ణుడితోటి అంత సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కృష్ణ ప్రేమలో అంత గాఢంగా పెనవేసుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి బంధాలు ఉండవు వాళ్ళకి. సో కేవలము ఈ బంధాలు లేకుండా దీని నుంచి బయటపడాలి అంటే కనుక ఏమిటి, యొక్క విశుద్ధ భక్తి భావన ఒకటి మాత్రమే ముఖ్యము అని చెప్తున్నారు అనమాట. తర్వాత మనకి యొక్క 37వ శ్లోకంలో మనకి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, కృష్ణుడి యొక్క గుణగణాల గురించి, గొప్పతనం గురించి మళ్ళీ చెప్తూ ఉన్నారు. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే
ప్రపన్నా జనతానందా సందోహం ప్రదితుం ప్రభో. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదము, భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, శశికళ మాతాజీ అనువాదంలో రెండో పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. దేవ, ఈ భౌతిక జగత్తుతో నీటి ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ నీ శరణాగత భక్తులకు నానా ప్రకారమగు ఆనందమును కలగజేయుటకు నీవు ఈ ధరణిపై అవతరించి ప్రాపంచిక లీలలను అభినయింతువు. భాష్యము. దీపము నీడలో ప్రకాశించినంతగా సూర్యకాంతి యందు ప్రకాశించని రీతి, లేదా వజ్రము నీలిరంగు గాజు పళ్ళెంలో తేజముతో ప్రకాశించినంతగా వెండి పళ్ళెంలో ప్రకాశించని రీతి, గోవిందుని లీలలు మాయా జగత్తులో పరమాశ్చర్యకరములై గోచరించినంతగా వైకుంఠమునందు గోచరించవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు ధరణికి ఏతెంచి తన విశుద్ధ భక్తులతో అచ్చము పుత్రునిగను, ప్రేమకునిగను, భర్తగను, తండ్రిగను, మిత్రునిగను వర్తించును. ఈ అంధకారమయ భౌతిక జగత్తునందు ఈ తేజోమయ లీలలు శరణాగత భక్తులకు అపారమగు పారవస్యమును కలిగించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమునందు బ్రహ్మదేవుని వచనములను శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. వ్రజతనయుడగు గోపాలునిగా నీ ఆవిర్భావం ఎంత మాత్రము భౌతికము కాదని నేను కూడా ఎరుగుదును. వారి ప్రేమచే నీవెంత ఉపకార బద్ధుడువైతి వనగా, నీ సన్నిధి చే అమిత ప్రేమ భక్తిని ప్రసాదించి వారికి ఉత్సాహమును చేకూర్చుటకే నీవిచ్చుట ఉన్నావు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనకి చతుశ్లోకి భగవద్గీతలో వస్తుంది కదా మనకి, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. మళ్ళీ ఏం చెప్తారు? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. స్వామి ఎందుకు అవతరిస్తారు? ఆయన అవతరించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే కనుక ఆయన అవతరించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో మనకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ 3. తర్వాత ఉన్నటువంటి 2, 3 వాటిని చెయ్యాలంటే కనుక ఆయన రావాల్సినటువంటి అవసరం లేదు. వినాశాయ చ దుష్కృతం, ఆయన చంపించాలంటే కనుక ఆయన రావాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న కరోనా వైరస్ ని పంపిస్తే చాలు, ఎంత పెద్ద పెద్ద రాక్షసులు అయినా సరే వెంటనే పుట్టుకుమంటారు. సో ధర్మ సంస్థాపనార్థాయ, అది చేయాలంటే కనుక ఆయన రావాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక ఆయన భక్తుడినో లేకపోతే ఒక సేవకుడినో, బాబు నువ్వు వెళ్ళి ధర్మ సంస్థాపన చెయ్యి అంటే కనుక ఆయన చేసేస్తాడు, ఆయన నిలబెట్టేస్తారు. ఎవరో ఒకళ్ళని ఎంపవర్ చేస్తే చాలు. కానీ మరి ఆయన ఎందుకు వస్తారు అంటే కనుక మొట్టమొదటి కారణము పరిత్రాణాయ సాధూనాం, అంటే ఆయన యొక్క భక్తులతోటి కలవడానికి, భక్తులకి ఆనందం కలగజేయడానికి, భక్తులతోటి లీలలు చేయడానికి, వాళ్ళకి సంతోషం కలిగించడానికి ఆయన వస్తారనమాట. సో అదే విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. భౌతిక జగత్తులో నీకు ఎటువంటి సంబంధం కూడా లేదయ్యా, ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా సరే నువ్వు ఈ ధరిత్రి మీదకి వస్తావు. ఎందుకు వస్తావు నువ్వు? నీ యొక్క శరణాగతులైనటువంటి భక్తులకి రకరకాలుగా వాళ్ళకి ఆనందం కలిగించడానికే నువ్వు వస్తావు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన రకరకాల అర్చామూర్తి విగ్రహాల్లో ఉండి ఎంతో మంది భక్తులతోటి ఎన్నో లీలలు చేశారు. ఆయన వెంకటేశ్వర స్వామి కావచ్చు, మదనమోహన్ కావచ్చు, గోపీనాథ్ కావచ్చు, గోవిందదేవ్ కావచ్చు, లేకపోతే శ్రీనాథ్జీ కావచ్చు, లేకపోతే పాండురంగ, విఠల పాండురంగ ఆయన కింద కావచ్చు,
జగన్నాథుడు ఆయన ఎన్ని లీలలు ఎంత భక్తులతోటి ఎన్ని లీలలు చేశారు ఆయన. ఎందుకు ఆయన అక్కడే కూర్చున్నారు, ఆయన తిష్టేసి కూర్చున్నారు ఆయన. సో ఆయన వెళ్లకుండా ఇక్కడ ఉండి అర్చామూర్తి విగ్రహంలో కూడా ఉండి ఏం చేస్తున్నారు, అందరినీ భక్తులందరికీ కూడా ఆనందం కలగజేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. జగన్నాథుడికి లీలలో చూస్తాం మనం. కర్మాబాయి ఆవిడ రోజు కిచిడి చేసి పెడుతూ ఉంటుంది ఆయనకి. ఒకరోజు సమయం వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే కనుక జగన్నాథ్ ఏడుస్తూ ఉంటారు. రేపు నుంచి నాకు ఎవరు కిచిడి చేసి పెడతారు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఎవరి దగ్గర, ఇక పాండాల దగ్గర ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళు అంటారు ఆయన దగ్గరికి వచ్చి, చాలా బాగుందయ్యా, ఆవిడ పంపించిందే నువ్వు. ఎక్కడికి పంపించావు నువ్వు? వైకుంఠానికే పంపించావు ఆవిడ్ని. పంపించింది నువ్వే, పంపించింది నీ ఇంటికే. అయినా సరే మళ్ళీ కూర్చుని ఏడుస్తుంది కూడా నువ్వే ఇక్కడ. చాలా వింతగా ఉందయ్యా, పంపించేవాడివి నువ్వే, తెచ్చుకునేవాడివి నువ్వే, చేయించుకునేవాడివి నువ్వే. అయినా నువ్వు బాధపడుతున్నావు, ఇది చాలా వింతగా ఉంది. నువ్వు బాధపడద్దు నాయన, రేపు నుంచి కావాలంటే కనుక ఆవిడ ఎలా అయితే కనుక కిచిడి చేస్తుందో అలాగే మేము కూడా చాలా ప్రేమగా నీకు కూడా పొద్దున్నే కిచిడి చేసి పెడతాము అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు, జగన్నాథుడికి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏమర్థమవుతుంది దీన్ని బట్టి, ఆయన భక్తులతోటి లీలలు చేయడానికి, వాళ్ళ యొక్క సాంగత్యం చేయడానికి మాత్రమే ఆయన వస్తారనమాట. సో ఆయనకి, కృష్ణుడికి ఓన్లీ కేవలం మూడు విషయాలు ముఖ్యం అన్నమాట ఆయనకి. కృష్ణుడికి ఏంటి, ఆయనకి బాగా అలంకారం చేయడము, రెండవది మంచి మంచి భోగ ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టడం ఆయనకి, మూడవది ఏంటి, ఆయన్ని చక్కగా పాట పాడి కీర్తించడము, లాలించడం. ఏం చేయగలం, ఆయనకి మూడే ఇష్టం, ఆయన అవే కావాలని కోరుకుంటూ ఉంటారు. సో ఎసెన్స్ అంతా ఇదే, మన భక్తిలో చేసేటువంటి ఎసెన్స్ అంతా కూడా ఇదే అన్నమాట. ఏంటి ఎసెన్స్? ఒకటి, ఆయన్ని చక్కగా అలంకరించుకోవడము. పువ్వులు ఉంటే పువ్వులు, రకరకాల దుస్తులు ఉంటే కనుక దుస్తులు. ఎలా అలంకరించుకోవాలి? మన యొక్క భావనతోటి ఆయన ఇక్కడ ఉన్నారు, నా చేత అలంకరించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు సేవ అనేటువంటి భావంతో చెయ్యాలి. ఏదామాం ప్రపద్యంతే. రెండవది, ఆయన దేనికోసం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచిగా భోగ ప్రసాదం పెట్టడానికి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆ విధంగా పెట్టడం మూలంగా ఏమవుతుంది, అక్కడ ప్రసాదం కాదు ముఖ్యం, అక్కడ జరిగేది ఏమిటి, ప్రేమ వినిమయము. భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఏమవుతుంది, ఆ ప్రేమ అనేటువంటిది ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది అన్నమాట, వినిమయం. మూడవది ఏంటి, ఆయన దేన్ని అపేక్షిస్తాడు, ఆయన చక్కగా ఆయన గురించి పాట పాడడం, కీర్తన చేయడం, ఆయనకి నామజపం చేయడం, భక్తులతో కలిసి నామజపం చేయడం, ఆయనకి లీలల గురించి శ్రవణం చేయడం, వాటి గురించి కీర్తించడము, ఇవన్నీ సంకీర్తన, ఇవన్నీ కూడా వస్తాయి. ఆయనకి మనం చేయగలిగేది మూడు. అవి కనుక చేసుకుంటే కనుక ఆయన ఏమైపోతారు, ఎవరికి కూడా ఆయన దొరకడు, శృతులకు కూడా ఆయన దొరకడు, ఎవరికి అందడు ఆయన. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏమైపోతాడు, బద్ధుడైపోతాడు. బిలమంగళ ఠాకూర్ కూడా అదే విషయాన్ని చెప్తారు. కృష్ణ, నువ్వు నాకు దొరకట్లేదేమో, కానీ నాకు తెలుసు నా ప్రేమతోటి నిన్ను ఎప్పుడో బంధించేశాను. సో నీకు విధించేటువంటి శిక్ష ఏమిటి, నా యొక్క హృదయం అనేటువంటి చీకటి కారాగృహంలో నిన్ను బంధించేస్తాను అని చెప్పి ఆయన చౌరాష్టకంలో ఆయన ప్రార్థిస్తారని. సో బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట ఆయన యొక్క గొప్పతనం గురించి. సో ఎందుకు నువ్వు అవతరించావు, సో ఈ యొక్క భక్తులకి నువ్వు లేకపోతే కనుకే మిగతావన్నీ కూడా వ్యర్థము. నువ్వు ఉంటే కనుకే ఎలా ఉంటుంది, మనకి ఎన్నో సున్నాలు ఉంటాయి. ఒక చెక్ బుక్ ఎవరో రాసిచ్చారు మనకి, ఏదో ఒక యాడ్ కూడా వస్తుంది కదా, చెక్ బుక్ రాసిచ్చారు, ఎన్నో సున్నాలు ఉన్నాయి. కానీ ముందు ఒకటి లేదనుకోండి, ఏమవుతుంది, ఆ చెక్ బుక్ ఏమన్నా వాల్యూ ఉంటుందా, ఆ చెక్ ఏమన్నా వాల్యూ ఉంటుందా? మన పేరు రాశారు, అన్నీ ఉన్నాయి, బట్ ఏంటంటే ముందు ఒకటి పెట్టలేదు, మిగతా అన్ని సున్నాలే. అలాగే భౌతిక పరంగా మనకి ఎన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఎన్నున్నా, ధనం ఎంతున్నా, సంపదలు ఎంతున్నా, అందం ఎంతున్నా, వాక్చాతుర్యం ఎంతున్నా, వాక్పటిమ ఎంతున్నా, తెలివితేటలు ఎంతున్నా, బలం ఎంతున్నా, అవన్నీ కూడా మనము కృష్ణుడి దగ్గర వాడగలిగితేనే అప్పుడు ఆ చెక్కులో మనకి ఒకటి ఉన్నట్టు. కృష్ణుడు లేకపోతే కనుక ఎన్ని ఎక్కువ సున్నాలు ఉంటే కనుక అంత మనం వేస్ట్ అని అర్థము.
సో కాబట్టి కృష్ణుడితోటి మనము సంబంధము ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడితో మనం ముగిద్దాము. మళ్ళీ మనం బుధవారం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.